Hey Jansi, welcome to Tea Time Stories. హలో సాత్విక్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో నా పేరు ఝాన్సీ, మా ఊరు విసన్నపేట, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇండియాలో. సో నేను నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ అనమాట, బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో బీటెక్ అయిపోయిన వెంటనే ఆఫ్ క్యాంపస్ లో ఫుజిట్సు అని ఒక జాపనీస్ కంపెనీకి అప్లై చేస్తే జాబ్ వచ్చింది. సో అక్కడ జాయిన్ అయ్యాను. చెన్నైలో ఒక 1 year వర్క్ చేశాను అనమాట. అక్కడ వర్క్ చేసి అక్కడ నుంచి ఆన్సెట్ ప్రాజెక్ట్ వస్తే జపాన్ వెళ్ళాను. అక్కడ ఒక 2 years ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను అనమాట. సో అలా నేను అక్కడ జపాన్ కి వెళ్ళి జపాన్ గురించి తెలుసుకున్నాను అనమాట. 5 to 2 years వరకు జపాన్ లోనే ఉన్నాను. ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ ఇన్ చెన్నై అనమాట. సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా జాబ్ ఉండి అవకాశాలు ఉంటే ఐ విల్ గో బ్యాక్. Okay. So before starting the questions, I have అంటే మీకు జపాన్ ఎక్కువ నచ్చిందా ఇండియా ఎక్కువ నచ్చింది? రెండు వేరే వేరే ప్రపంచాలు లాంటివి. ఇప్పుడు ఇండియాలో మనకి అందరూ ఉంటారు, నలుగురు మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఏదన్నా కావాలన్నా మనకి అవసరం ఉన్నా ఏదన్నా చేయాలన్నా తోడు ఉంటారు కాబట్టి భయం ఉండదు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటది, అలా ఉంటది. కానీ జపాన్ లో కంప్లీట్లీ ఆపోజిట్. అక్కడ ఏంటంటే ఎక్కువ డిసిప్లిన్, తర్వాత సైలెన్స్, బాగా సైలెంట్ గా ఉంటారు. ఈవెన్ నా పక్కన జపనీస్ వాళ్ళే ఉన్నా కూడా వాళ్ళు ఎవరో ఏంటో, వాళ్ళ పేర్లు ఏంటో కూడా నాకు ఇంతవరకు తెలియదు, నేను అక్కడ అన్ని ఇయర్స్ ఉన్నా కూడా. సో అంత సైలెంట్ గా ఉంటారు, ఎవరితో కాంటాక్ట్స్ లేకుండా పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో అందుకని అలాగే టెక్నాలజీ పరంగా ఎంత ఉన్నా కూడా అక్కడ కొంచెం సూసైడ్ రేట్స్ ఎక్కువ, పాపులేషన్ తగ్గిపోవడం. సో పేరెంట్స్ తో వాళ్ళకి మనకున్నట్టు సంబంధాలు ఉండవు. సో నన్ను అడిగితే ఇండియా ఇస్ బెస్ట్ ఫర్ లివింగ్, బట్ జపాన్ జాబ్స్ కోసం కానీ కెరియర్ కోసం కానీ బాగుంటుంది. అలా అని ఇండియాలో బాగోదని కాదు, ఇండియాలో గ్రోత్ కి కొంచెం టైం పడుతుంది, జపాన్ లో అయితే కొంచెం వి కెన్ గ్రో ఈజీలీ. So I'll shoot my questions. Yeah. How many problems did Japan face? How did they overcome? So any kind of problem? Any kind of natural calamities. Yeah. So basically Japan is known for its discipline. చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు. నాకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జపాన్ గురించి పెద్దగా ఏం తెలీదు. సో అంటే పెద్దగా అసలు ఐడియా కూడా లేదనమాట. ఏదో పంపించారని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చూసి తెలుసుకున్నవి ఈ విషయాలన్నీ కూడా. సో దే ఆర్ వెరీ సైలెంట్, డిసిప్లిన్, అండ్ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేసుకునే స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. యూనిటీగా కలిసి పని చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా హిరోషిమా నాగసాకిలో బాగా బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది కదా. సో అలా అయినప్పుడు యుఎస్ఏ, అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళతో సపోర్ట్ గా ఉండి వాళ్ళకి ఫినాన్షియల్ గా హెల్ప్ చేసి జాబ్స్ ని ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళకి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసిన ఒక కంట్రీ ఒక సోర్స్ గా తీసుకొని వీళ్ళ డిసిప్లిన్ తో వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అనమాట. అంటే వాళ్ళకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంతగా వాళ్ళు ఉన్న సోర్సెస్ ని యూజ్ చేసుకొని డెవలప్ అయిపోయారు. సో హిరోషిమా, నాగసాకి ఆర్ ద ప్లేసెస్ వేర్ దే గాట్ ద రికవరీ సో ఈజీలీ, చాలా త్వరగా అండ్ చాలా ఈజీగా రికవరీ చేసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్ క్వేక్స్. సో ఎర్త్ క్వేక్స్ ఉన్నప్పుడు ఎలా వాళ్ళు సర్వైవ్ అవుతారంటే, బేసికలీ జపనీస్ బిల్డింగ్స్ ఆర్ బిల్ట్ టు కంట్రోల్ ద ఎర్త్ క్వేక్స్. ఎర్త్ క్వేక్స్ ని భరించేటట్లుగానే ఉంటాయి అనమాట అక్కడ సిచ్యువేషన్స్ కానీ, అవి కన్స్ట్రక్షన్స్ కానీ. సో నేను అక్కడ వన్ ఆఫ్ ద న్యూ అపార్ట్మెంట్స్ లో ఉన్నాను. సో మాకు ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు బిల్డింగ్ షేక్ అవ్వదు, ఏం పడిపో అనమాట, జస్ట్ ఒక స్వింగ్ లాగా అవుతుంది. సో కింద లాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, ఏదైతే పునాది వేస్తారో దాని కింద ఒక బాల్ లాంటివి బేస్మెంట్ లో ప్రిపేర్ చేసుకుని ఉంటారు అనమాట ప్రతి బిల్డింగ్ లో. సో అలా వాళ్ళు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ని ముందే కనుక్కొని, ఆల్రెడీ 2011 లో వచ్చిన సునామీని బట్టి వాళ్ళు ఇంకా కేర్ తీసుకొని ఈ న్యాచురల్ కెలామిటీస్ కానీ వీటన్నిటి గురించి కూడా ముందుగానే జాగ్రత్త పడి వాటికి సొల్యూషన్స్ కనిపెట్టుకున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే దే ఈజీలీ రికవర్ ఫ్రమ్ ఇట్. సో యా, దట్స్ హౌ ఇట్ ఇస్. Out of the work, I have a small question and then a personal question. Japan. So ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే పీపుల్ విల్ ఫైట్ ఫర్ రిలీజియన్, క్యాస్ట్, అక్కడ జపాన్ లో కూడా అలా ఏమన్నా అవుతుందా? అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఐ మీన్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, చూడలేదు కూడా. సో బేసికలీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఈక్వల్ గా ఉంటారు. వాళ్ళకి క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడుగుతారు, అక్క జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుందా, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా, ఈ ఇష్యూస్ అన్ని ఉంటాయా అని అడుగుతా ఉంటారు. సో అట్లాంటిది అయితే ఉండదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు నేను జపనీస్ అయితే నేను, నా హస్బెండ్, నా ఫ్యామిలీ అంతే. ఇంకా అంతకు మించి ఫ్రెండ్స్ అని నైబర్స్ అని వాళ్ళంతా కలుపుకోరు.
వాళ్ళకున్న టైంలో వాళ్ళు ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు అంతే. ఇంకా అందరూ కలిసే ఉంటారు. ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత మాస్కులు వేసుకోవడం, ఇదంతా వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారన్నమాట. ఈ క్యాస్ట్లని గొడవలని నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. అసలు అలాంటివి ఇప్పటిదాకా రైజ్ అవ్వలేదు ఎక్కడ. ఐ మీన్ నేనున్నన్ని రోజులు చేసేది వాళ్ళు కలిసి చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. My second question is, how can Japan make such a reliable products in terms of automobiles and electronics? So the best thing about Japan is their perfection. So for example, నేను వర్క్ చేసే ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఒక చిన్న డాక్యుమెంటేషన్ వర్క్ చేయమని అడిగినప్పుడు దే విల్ మేక్ ష్యూర్ దట్ ఐ హావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అవి చిన్న జపాన్ వర్క్ సిస్టమ్ ఎలా ఉంటది అంటే ఒక ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాతే ఇంకొకటి చేయాలి అనే మైండ్ సెట్ అన్నమాట వాళ్ళది. నార్మల్ గా మన ఇండియాలో ఎలా అంటే ఒకటి 2-3 థింగ్స్ అట్ ఎ టైం చేస్తూ ఎర్రర్స్ ఏమన్నా వస్తే లేటర్ విల్ రెటిఫై. కానీ వీళ్ళు ఇలా కాదు, ఒక దాంట్లోనే కంప్లీట్ గా పర్ఫెక్ట్ అనుకుంటేనే దే విల్ గో ఫర్ ద సెకండ్ అన్నమాట. సో దే మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ప్రతిదీ రిలయబుల్ గా ఉండేలాగా చూసుకొని టెస్ట్ చేసుకొని పేషెన్స్ వాళ్ళకి మల్టిపుల్ టెస్ట్ ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇఫ్ దే గాట్ సక్సెస్ దెన్ దే విల్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ అండ్ దట్స్ హౌ దేర్ products or their electronic gadgets, everything will perfect. You work for IT? Yes, I work for IT. How is the education done in Japan where compared to India? Education system gurinchi I personally don't have any experience on it, but I can say that education Japan lo I would say that students in Japan are more disciplined than students in India. It depends on their government rules kani system kani vaat according ga untadi. For example, Japan లో నేను ఉన్నప్పుడు ఏదో ఈవెంట్ కి వెళ్ళాం అనమాట. ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వి వర్ ఈటింగ్ అండ్ సడన్లీ నా ఫ్రెండ్ పొరపాటున తన చేతిలో ఉన్న వాటర్ కింద పడిపోయిన వెంటనే అక్కడ ఇండియన్ స్టూడెంట్ హీ వాస్ స్టడీయింగ్ దేర్. సో హీ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ టుక్ ద టిష్యూ తీసుకొని వచ్చి ఈ అమ్మాయి పడేసిన వాటర్ ని తను తుడిచేశాడు. సో జపనీస్ డూయింగ్ ఇస్ డిఫరెంట్, బట్ ఇండియన్ హూ ఇస్ స్టడీయింగ్ ఇన్ జపాన్ డిడ్ దట్. సో వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటదంటే మన పని మనం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనమే హెల్ప్ చేయాలి, కొంచెం హంబుల్ గా ఉండాలి, ఇబ్బంది పడకూడదు అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారన్నమాట. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్కూల్లో నేర్పిస్తారు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వగానే జపనీస్ పిల్లలకి డైరెక్ట్ గా చదువు చెప్పరు. వాళ్ళకి డిసిప్లిన్ ఏంటి, క్లీనింగ్ ఏంటి, రోడ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా డిసిప్లిన్ గా ఉండాలి, ఎంత సైలెంట్ గా ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ వాళ్ళకి కొన్ని మంత్స్ నేర్పించి తర్వాత దే విల్ అడ్మిట్ దెమ్ ఇన్ టు ద ఎగ్జాక్ట్ సబ్జెక్ట్స్ ఉండాలి. సో వాళ్ళకి అలా ఉంటది కాబట్టి ప్రతి దానిలో పర్ఫెక్షన్ నేర్పించేస్తారు కాబట్టి దే ఆర్ స్టిల్ అ వెరీ డిసిప్లిన్డ్ కంట్రీ. మన ఇండియా డిసిప్లిన్డ్ కాదా అంటే ఉంటుంది, అది సెల్ఫ్ గా అది నేర్పించి రియలైజ్ అయ్యి ఒక స్టేజ్ కి వచ్చి మనకు మనంగా చేసుకుంటాం. జపాన్ లో ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే నేర్పుతూ వస్తారు కాబట్టి వాళ్ళు మాస్టర్స్ చేసినా లేదంటే బ్యాచిలర్స్ చేసినా ఎలాంటి డిగ్రీస్ చేసినా అక్కడ బెస్ట్ అనే చెప్పచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి లాంగ్వేజ్ వచ్చు, జపనీస్ లాంగ్వేజ్, వీఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ culture అని అనుకుంటే their education is actually best compared to India. How Japanese people treat Indian people and tourists? So 80% of the people are very kind and polite. ఏదైనా అవసరం ఉంటే సజెషన్స్ అడిగినా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపనీస్ పర్సన్ అనుకోండి, మీ దగ్గరికి నేను వచ్చి ఏదైనా డౌట్ అడిగితే యూ విల్ ఇమీడియట్ ఫస్ట్ నార్మల్ గా ఇప్పుడు నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడ్రస్ చెప్తారా అని అడిగితే దే డోంట్ డైరెక్ట్లీ ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పరు. వాళ్ళు మాతో పాటు వచ్చి ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది అని చెప్పి అక్కడ దింపి వెళ్తారనమాట. సో దే ఆర్ కైండ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రేసిజం. ఇది మాట్లాడాల్సిన పాయింట్, ఎందుకంటే ఇది 20% మనం జపాన్ లో చూస్తాం. మనం ట్రైన్స్ లో కూర్చున్నప్పుడు, నేను ట్రైన్ లో చాలా సార్లు ట్రావెల్ చేశాను. నార్మల్లీ ఇండియన్ స్కిన్స్ ఆర్ బ్రౌనిష్ అండ్ లిటిల్ డార్క్ కంపేర్ టు జపాన్. కాబట్టి వాళ్ళకి ఇండియా మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు, కానీ మనం కూర్చున్నప్పుడు పక్కనే ఉంటాం కదా. సో కూర్చున్న వెంటనే దే విల్ ఇమీడియట్లీ స్టాండ్ ఆర్ గో సమ్వేర్ టు సెట్. సో వెంటనే లేచి వెళ్ళిపోతారు అనమాట. అలా అందరూ ఉండరు, 20% పీపుల్ ఉంటారు, వాళ్ళు ఇష్టపడరు ఇండియన్స్ పక్కన కూర్చోడానికి. సో దే ఇమీడియట్లీ స్టాండ్ అండ్ గో సమ్వేర్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ మాక్సిమం దే ఆర్ కైండ్ అండ్ పొలైట్, హెల్ప్ చేస్తారు, కైండ్ గా ఉంటారు. కానీ 20% మాత్రం ఇవి రిపీట్ అవుతా ఉంటాయి అనమాట. ఫారినర్స్ తో ఈ ట్రబుల్స్ అనేవి వస్తాయి, ఎస్పెషల్లీ విత్ ఇండియన్స్. వి డోంట్ నో ద రీజన్స్ బిహైండ్, బట్ 20% ఆఫ్ ద పీపుల్ విల్ బిహేవ్ లైక్ దట్. బట్ ఇన్ జనరల్, in actual thing, Japan and India are very close countries and helping each other. In Japan is helping India for the
డెవలప్మెంట్. సో కానీ కొంతమంది మనుషులకి మాత్రం అలా డిఫరెంట్ మెంటాలిటీ ఉంటది అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ అన్ని చేశాను. అంటే కైండ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏదన్నా సజెషన్ అడిగితే ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఒక 20% 2 times నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా పక్కనే లేచేసి వెళ్ళిపోయారు అనమాట వేరే సీట్ లోకి. సో అలా ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళే కూర్చుంటారు వచ్చి, అలా ఉంటారు అనమాట వాళ్ళు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు కదా అక్కడ? లాంగ్వేజ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ టు సర్వైవ్ ఇన్ జపాన్. ఎందుకంటే జపనీస్ పీపుల్ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడిప్పుడే జపాన్ వాళ్ళు ఇంగ్లీష్ క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనమే నేర్చుకుని మాట్లాడాలి. ఇన్ కేస్ మనం ఇంగ్లీష్ లో అడిగితే వాళ్ళకి ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ అనమాట. ఆల్రెడీ ఇంట్రోవర్ట్స్ కదా, కాబట్టి మనం ఏదన్నా అడిగితే చెప్పలేరు. సో విల్ బెటర్ యూజ్ గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూపించడమో మాట్లాడించడమో చేసాము. ఇన్ కేస్ మనకి లాంగ్వేజ్ వచ్చిందంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కమ్యూనికేషన్. What is the average cost for a student who lives in Japan per day? It depends on the person actually. For example, నేనే ఉన్నాను. I am doing masters in Japan for example. So నేను డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయట చేస్తాను అనుకోండి. లేదు బయట షాపింగ్ చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా అంటే ఇట్ విల్ ఈజీలీ కాస్ట్ మీ 10,000 yen per day. అంటే 5,000 rupees, 5,300 rupees ఇట్ విల్ కాస్ట్ పర్ డే. లేదు నేను ఇంట్లోనే ఉండి కుక్ చేసుకుంటున్నాను, అన్ని ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటానంటే 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వవు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఓన్లీ. లైక్ ఇఫ్ దే గో అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ కి బయటకు వెళ్ళానంటే ఇట్ విల్ ఈజీగా 10,000 అయిపోతాయి, 10,000 yens. అది ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి గుంటూరుకి మనం ట్రావెల్ చేస్తే 150 rupees, 200 rupees తీసుకుంటాడు. అదే జపాన్ లో అదే డిస్టెన్స్ లో ట్రావెల్ చేయాలి అంటే గనక దే విల్ అట్లీస్ట్ చార్జ్ 2,000 yen or 3,000 yen. అంటే 1,500 rupees to 2,000 rupees వరకు ఉంటది అనమాట. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, సాలరీస్ కూడా దానికి తగినట్టు, స్కాలర్షిప్లు తగినట్టు వస్తాయి కాబట్టి సరిపోతుంది అనమాట. సో బేసికలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్. వాళ్ళు ఖర్చు పెట్టే దాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటది అనమాట. ఆన్ అన్ యావరేజ్ అంటే ఒక ఎస్టిమేటెడ్ అమౌంట్ అని అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈజీ ఆన్ అన్ యావరేజ్ 5,000 to 10,000 yen అవుతుంది. ఇట్ డిపెండ్స్ పర్ డే. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక పర్సన్ డైరెక్ట్ గా వెజిటబుల్ స్టోర్ కి వెళ్ళి వెజ్జీస్ అన్ని తెచ్చుకోవడానికి 3,000, 4,000 అవుతుంది. కొంతమంది నెలకి తెచ్చుకుంటారు, వారానికి తెచ్చుకుంటారు. సో అలా తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే కుక్ చేసుకుంటే 4,000, 5,000 yen పర్ వీక్ ఇస్ ఫైన్. లేదు బయటికి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, లేదా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి యూనివర్సిటీకి వెళ్తున్నారు అని అంటే ఇట్ విల్ ఈజీలీ కాస్ట్ 2,000 to 5,000 అరౌండ్ అవుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టకపోతే. పెడితే 10,000 క్రాస్ కూడా అవ్వచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ యూ కెన్ టేక్ 2,000 to 5,000 yen అంటే 1,000 to 2,500 rupees పర్ డే. సో సపోజ్ ఇప్పుడు నేను మాస్టర్స్ కి జపాన్ రావాలనుకున్నా, సో ఎంత అవ్వచ్చు? లైక్ So I have a friend in Japan who is doing masters. I spoke to him regarding this and he told me it costed 7 lakhs for him. అంటే 7 లక్షలు అయింది తనకి. ఫ్లైట్ టికెట్స్ కానీ, తను అక్కడ నుంచి ఇండియా నుంచి జపాన్ కి రావడానికి కానీ, సో అన్ని కలిపి 7 lakhs అయింది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జపాన్ వచ్చి పార్ట్ టైం చేసుకోను, నాకు డైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళు పంపిస్తారు, ఇంట్లో నుంచి వస్తుంది సోర్స్ అని అనుకుంటే నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేదు. అంటే అలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి 10 lakhs, 15 lakhs కూడా అవుతుంది, ఎందుకంటే పేరెంట్స్ పంపుతూ ఉండాలి కాబట్టి. లేదు ఇండియా నుంచి వచ్చి నేను పార్ట్ టైం చేసుకుంటాను, నేనే సంపాదించుకోవడం అంటే 7 lakhs, 6 to 7 lakhs ఇస్ ఇనఫ్. అంటే 6 to 7 lakhs కాలేజ్ ఫీస్ తో పాటు స్కాలర్షిప్ వస్తుంది. పార్ట్ టైం చేసుకొని ఆ స్కాలర్షిప్ తో పార్ట్ టైం మనీతో పే చేసుకుంటూ ఉండాలి. స్కాలర్షిప్ అనేది కాలేజ్ ఫీజ్ వాళ్ళే జపాన్ వచ్చిన తర్వాత పార్ట్ టైం చేసుకుంటూ పే చేయాలి. కాలేజ్ ఫీజ్ కాకుండా చెప్పాను నేను ఇప్పుడు 7 lakhs. ఫర్ ఇండియన్ స్టూడెంట్ కెన్ దే ఈజీలీ గెట్ పార్ట్ టైం జాబ్స్ ఇన్ జపాన్ ఆర్ ఇట్స్? yes they will get part times depends on the language basically. సో ఇప్పుడు నాకు రీడింగ్ రైటింగ్ వచ్చు అనుకోండి, జపనీస్ స్పీకింగ్. కొంతమంది జపాన్ కి ఎలా వస్తారంటే ఓన్లీ స్పీకింగ్ బేస్ మీద వస్తారు. అంటే జస్ట్ వాళ్ళు స్పీకింగ్ బేస్ చేసుకొని దే విల్ కమ్ టు జపాన్ అండ్ దే స్టార్ట్ వర్కింగ్. యూజువల్లీ జపనీస్ పీపుల్ డోంట్ ఆస్క్ ఫర్ సర్టిఫికెట్స్ అడగరు, రీడింగ్ రైటింగ్ గురించి ఎక్కువ అడగరు. కాబట్టి ఓన్లీ స్పీకింగ్ యానిమే చూసి అలా అలవాటు చేసుకొని స్పీకింగ్ మీద వెళ్ళిపోతారు. సో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయంటే 2 categories. ఒకటి రీడింగ్
రీడింగ్ అండ్ రైటింగ్ బేస్డ్, 2 ఓన్లీ స్పీకింగ్ బేస్డ్ అన్నమాట. సో స్పీకింగ్ బేస్డ్ అనుకుంటే గనక జాబ్స్ వస్తాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ లో క్లీన్ చేయడం, వాష్రూమ్స్ క్లీన్ చేయడం అట్లాంటి జాబ్స్ ఉంటాయి. లేదు రీడింగ్ రైటింగ్ కూడా వచ్చిందని అంటే సర్వ్ చేయడం రెస్టారెంట్స్ లో అలా ఉంటది అనమాట. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు గెట్ అ పార్ట్ టైం, బట్ ఇట్స్ పాసిబుల్ టు గెట్ అ పార్ట్ టైం జాబ్ ఇన్ జపాన్. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ దే హ్యావ్ టు సర్చ్ ఫర్ ద సోర్సెస్. వాళ్ళు జాయిన్ అయిన యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఉంటాయి అనమాట, ఎలాంటి పార్ట్ టైం చూసుకోవచ్చు ఏంటి డీటెయిల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుంటే అకార్డింగ్లీ ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళి, ఇప్పుడు మనకి ఇండియాలో న్యూస్ పేపర్ లో యాడ్స్ వస్తాయి కదా జాబ్స్ గురించి, అలానే అక్కడ కూడా న్యూస్ పేపర్స్ లో వస్తాయి అనమాట. సో అవి కూడా చూసుకొని వెళ్ళచ్చు. సో దేర్ ఆర్ సెవరల్ ఆప్షన్స్. లేదు డైరెక్ట్ గా కన్వీనియన్స్ స్టోర్స్ కి వెళ్తారు, ఇప్పుడు అక్కడ 7-Eleven, ఫ్యామిలీ మార్ట్, లాసన్, తర్వాత ఇంకా చాలా కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వెళ్ళి అడగొచ్చు ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ స్పీకింగ్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని అకార్డింగ్లీ దే గివ్ ద పార్ట్ టైం. సో ఇట్స్ బేసికలీ డిపెండ్స్ ఆన్ ద skills of the person. If they are very good at their speaking, reading and writing, then it's very easy to get a job. Else it's not tough, but it's possible. It will take time. How safe can he or she can feel in Japan while living? అంటే జపాన్ ఉన్నప్పుడు ఎంత సేఫ్టీ ఉంటది అనేది అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాంపుల్, ఎక్స్పీరియన్స్ నాది. నేను జపాన్ లో ఉన్నప్పుడు మీ అండ్ మై ఫ్రెండ్స్ we were finished our lunch and we are coming back to our places. We were coming back to our places. ఏదో పార్క్ వెళ్ళి కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు సడన్లీ ఒక పర్సన్ వచ్చారు, జపనీస్. హీ ఈస్ 40-year-old guy. So he started talking with us and he asked a lot of things about India and places to travel in India, etc. So we discussed and he asked about us. మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగారు, మాట్లాడారు. So he was drunk. The fact is that he was drunk. So తాగున్నాడు కాబట్టి we were sitting, 3 అమ్మాయిలు ఉన్నా, అక్కడ 2 అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. సడన్లీ మాట్లాడుతా he started misbehaving with one of the girls in the batch. అక్కడ కూర్చున్న వాళ్ళతో అంటే గబాయి అమ్మాయి ఒళ్ళోకి వచ్చి he was about to sleep on her lap. So సడన్లీ అది చూసి we were shouted, గట్టిగా అరిచాము, ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అంటే, oh this is not the culture in India అని అన్నారు. So we were like, no, this is not the right way to deal with the people అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. సో జపాన్ is 99% safe if you don't face drunk people వీళ్ళు తాగిన వాళ్ళు లేకపోతే గనక జపాన్ ఇస్ కంప్లీట్లీ సేఫ్. ఐ మీన్ వాళ్ళు కాకుండా మిగతా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇంకొకటి ఓల్డ్ పీపుల్, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, సో తాతలు అలా ఉంటారు కదా, వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరిగా మాట్లాడతారు, మీరు మా కంట్రీకి వచ్చారు అది ఇది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు అనమాట వాళ్ళ లాంగ్వేజ్ లో. సో వాళ్ళతో అండ్ వీళ్ళతో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మంచిది అనమాట. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వెరీ సేఫ్, ప్రాబ్లం ఏమి ఉండదు. విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఇండియా ఆర్ జపాన్? జపాన్ అర్థం అవ్వలేదు. విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ జపాన్, హౌ కెన్ ఐ మిస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ జపాన్? అర్థం అవ్వలేదు నాకు. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఆ థింగ్ ఉంది కానీ జపాన్ లో లేదు. లైక్ ఎనీథింగ్ లైక్ ఫుడ్ ఆర్ ఓకే ఐ గాట్ ఇట్. సో నేను స్టార్టింగ్ లోనే చెప్పా కదా, ఇండియాలో మనతో 4 ఉంటారు, మనతో మాట్లాడతారు. సో నేను అది బాగా మిస్ అయిపోయాను అనమాట. ఇంకొకటి ఫుడ్, మెయిన్ థింగ్స్ అనమాట. ఫుడ్ అండ్ పీపుల్ అక్కడ కరువు అయిపోతారు. ఇప్పుడు నేను యాక్చువల్ గా నాన్ వెజ్ తినను. బేసికలీ వెజిటేరియన్స్ కి ఇట్స్ వెరీ టఫ్ టు సర్వైవ్ ఇన్ జపాన్. వెతుక్కోవాలి, దొరకకపోతే మనమే కుక్ చేసుకోవాలి, ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ అవ్వరు. ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ వెరీ ఈజీ ఆర్ నాట్ పాసిబుల్ టు గెట్ అ గుడ్ జాపనీస్ ఫ్రెండ్ ఇన్ జపాన్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి జపనీస్ వాళ్ళకి. సో మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు 2 రోజులు హాయ్ బై చెప్పుకొని కూడా మాట్లాడుకుంటాం, ఏదైనా కష్టం వస్తే చేసుకుంటాం. అక్కడ అలా కాదు. దే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ ట్రస్ట్ అస్. నెక్స్ట్ మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత చేసినా దే డోంట్ టేక్ అస్ సీరియస్లీ. సో ఈ 3 థింగ్స్ అన్నమాట, ఫుడ్, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఇంకొకటి ఏంటి మర్చిపోయాను. సో యా, ఫుడ్, ఫ్రెండ్స్, పీపుల్ అవి లేవన్నమాట జపాన్ లో. సో ఐ మిస్ ద మోస్ట్. ఇట్స్ లైక్ వెరీ డిప్రెసింగ్ అన్నమాట. చాలా డిప్రెసింగ్ గా ఎవరు లేరు మనకి అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. నార్మల్ గా ఏ కంట్రీ అయినా అలానే ఉంటుంది కానీ కంపారిటివ్లీ దేర్ ఆర్ పీపుల్ అట్లీస్ట్ హూ కమ్ అండ్ టాక్ టు అస్ ఇన్ అదర్ కంట్రీస్. బట్ ఇన్ జపాన్ ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ అ పర్సన్ హూ డైరెక్ట్లీ కమ్ టు అస్ అండ్ టాక్ టు అస్ అబౌట్ అండ్ ఆస్క్ అబౌట్ అవర్ వెల్ బీయింగ్. ఇట్స్ వెరీ యాక్చువల్లీ టఫ్, యాక్చువల్లీ నాట్ పాసిబుల్. ఇప్పుడు నా
నేనున్నన్ని సంవత్సరాలు నా దగ్గరికి ఎవరు వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటి ఏం అడగరు. దే ఆర్ కేరింగ్, కైండ్ అండ్ పొలైట్, బట్ దే డోంట్ ఇంటర్ఫియర్ సో ఈజీలీ ఇన్ అవర్ లైఫ్. సో అదొక రకంగా మంచిదే, కానీ ఒక రకంగా కొంచెం కరెక్ట్ కూడా కాదు అనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ యూజువల్లీ మిస్ in Japan. What is the cost of living in Japan? Cost of living actually, first cost of living గురించి మాట్లాడుకోవాలంటే మినిమం పే గురించి మాట్లాడుకోవాలి. సో జపాన్ లో ఒక మినిమం లేబర్ ప్రైస్ వచ్చేసి నెలకి ఈజీగా వేసుకుంటే 2 lakh yens. 2 lakh yens అంటే మన దగ్గర దగ్గరగా 1,05,000 సంథింగ్, 1,05,000 సంథింగ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ మినిమం పే ఇన్ జపాన్, మినిమం లేబర్ కి వచ్చేది. సో కాబట్టి ఓకే. సో కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ వన్స్? What is the cost of living? So cost of living basically depends. Actually 2 lakh yens అంటే it's very easy to survive in Japan. It's very easy. ఎందుకంటే ఇప్పుడు నేనున్న అపార్ట్మెంట్ కి 95,000 yen పే చేసేదాన్ని. సో బేసికల్లీ ఇట్స్ ఫ్రమ్ కంపెనీ, సో అంత పే ఉండేది. బట్ మనం సపరేట్ గా ఎత్తుకుంటే 30,000-40,000 yen కి దొరుకుతుంది మంచి ఇల్లు, ఐ మీన్ మంచి అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ హాస్టల్ కానీ దొరుకుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వెజ్జీస్ పర్ మంత్ ఈజీలీ ఇట్ విల్ కాస్ట్ us 20,000 yen, ఐ మీన్ అరౌండ్ 10,000 rupees పర్ మంత్. నెక్స్ట్ ఇంకా ఇండియన్ స్టోర్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇండియన్ స్టోర్స్. మనం ఒకసారి వెళ్ళి, ఇక్కడ జపాన్ లో రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో 1 kg రైస్ వచ్చేసి, ఐ మీన్ 5 kgs రైస్ వచ్చేసి 3,000 yen ఉంటది, అంటే 1,500 rupees అనమాట. సో ఓవరాల్ గా అన్ని బిల్స్ ఈజీగా ఒక 30,000 yen ఉంటాయి. సో అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా మనకి 60,000 రూపాయలు కావాలి పర్ మంత్, ఇంక్లూడింగ్ రెంట్. 60,000 to 70,000 rupees. Cost is of Japan. Yeah. Is Japan that advanced to compare to other countries? Is it myth or real? It is advanced compared to other countries. చాలా విషయాల్లో అడ్వాన్స్డ్ గా ఉందని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, I mean I'm not very sure about this because I only experienced the culture of Japan. So I would say it is ahead of a lot of countries. I mean చాలా కంట్రీస్ కంటే ముందే ఉందని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ వుడ్ సే జపాన్ ఇస్ బెస్ట్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ యా, జపాన్ అంటే యానిమేనే గుర్తొస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, వాట్ ఇస్ జపాన్ ఫేమస్ ఫర్? జపాన్ ఇస్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ లో ప్రపంచంలోనే అతి పెద్ద రైస్ ఫీల్డ్ ఆర్ట్ ఉంది. అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉంది. సో వీళ్ళేంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే, జపాన్ లో వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా. సో వ్యవసాయం చేసేటప్పుడు ఆ వ్యవసాయం మీద అందరికి ఇంట్రెస్ట్ పోతుందని చెప్పేసి యూనిక్ గా ఒక థాట్ తీసుకొచ్చారనమాట. ఆ థాట్ తో వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆర్ట్ లాగా, అంటే పండించాల్సిన పంటని ఒక బొమ్మలాగా పండించుకున్నారనమాట. సో ఆ ఆర్ట్ అనేది ప్రపంచం మొత్తం కూడా జపాన్ వైపు చూసింది. అప్పుడు ఆ ప్రతి సంవత్సరం కూడా ఆర్ట్స్ వేస్తారు. సో నేను ఆల్రెడీ దాని గురించి వీడియోస్ పోస్ట్ చేశాను యూట్యూబ్ లో. సో ప్రతి సంవత్సరం వేస్తారనమాట. సో జపాన్ ఇస్ రియలీ ఫేమస్ ఫర్ సచ్ థింగ్స్. యూనిక్ గా ఆలోచించి అగ్రికల్చర్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాగా ప్రజలకి ఇంట్రెస్ట్ రావాలి అని అంటే ఇలా చేస్తే బాగుండు అనే ఆలోచనతో తీసుకొచ్చారు. సో ఆ ఆర్ట్స్ ఎలా వేస్తారు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళతో పాటే ఉండి వాళ్ళతో పండించే ఛాన్స్ కూడా మనకి ఇస్తారనమాట, జూలై టు ఆగస్ట్ ప్రతి సంవత్సరం ఆ టైంలో. సో జపాన్ ఇస్ రియలీ ఫేమస్ ఫర్ ద కంట్రీ సైడ్ and for the traditional part of Japan is really beautiful. Apart from anime, this kimono, geisha అని చెప్పేసి మేకప్ అన్నమాట. సో Japanese people will actually use this makeup which is very unique from other countries. సో దాన్ని గెయిషా అని అంటారు. వాళ్ళ అటైర్ కానీ వాళ్ళ మేకప్ కానీ చాలా నీట్ గా వేసుకుంటారు. సో యా, I would say that apart from anime, actually anime 50% ఉంటే 40% ఉంటే 60% ఈ కంట్రీ సైడ్ కానీ ఈ వీటి గురించి కానీ ఉంటది అనమాట. సో యా. Why Japanese people are so shy and introverted? Japanese people are shy and introvert because వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో పెరిగి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి 18 years రాగానే వాళ్ళు పేరెంట్స్ తో ఉండకూడదు, వాళ్ళ పనులు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎలా డిసిప్లిన్
నెమ్మదిగా ఉండాలి, అంటే ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు నేర్పినవి ఎదిగే కొద్దీ ఎలా అయిందంటే కనీసం మాట్లాడే సిచ్యువేషన్ కూడా రాలేకపోయారు అనమాట. బేసికల్లీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనే ఒక ఇన్ఫీరియారిటీ లోపల బాగా ఉండిపోద్ది. వేరే కంట్రీస్ తో వాళ్ళు ఫేస్ చేయలేరు, మాట్లాడలేరు అనే ఒక లోపల ఫీలింగ్ అనమాట వాళ్ళకి. సో అందుకే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చాలా దూరంగా ఉంటారు. ఇంకొకటి డిప్రెషన్, లాంగ్ వర్కింగ్ అవర్స్. జపాన్ ఇస్ యాక్చువల్లీ మెంట్ ఫర్ ది లాంగ్ వర్కింగ్ అవర్స్. ఎక్కువసేపు పని చేయించుకుంటారు. సో దాని వల్ల జపనీస్ పీపుల్ సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు జపాన్ వాళ్ళ పాపులేషన్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే 2 రీజన్స్. ఒకటి సూసైడ్ రేట్స్, 2 దే ఆర్ నాట్ రెడీ టు గివ్ బర్త్స్ టు దేర్ చిల్డ్రన్. సో ఇలా కొన్ని కారణాలు, దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఎంత డెవలప్డో అంత డిప్రెస్డ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు నచ్చక అక్కడ పరిస్థితులు గానీ అక్కడ వర్కింగ్ అవర్స్ కానీ తట్టుకోలేక సో దే స్టార్టెడ్ డూయింగ్ లైక్ దట్. అండ్ ఎదిగే కొద్దీ వాళ్ళకి ఎవరు ఉండరు. అదే చెప్తున్నాను, ఇప్పుడు మన ఇండియాలో మనతో పాటు 4 ఉంటారు, 4 మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నిలబడతారు. అక్కడ అలా కాదు, మన తిప్పలు మనమే పడాలి, మన పని మనం చేసుకోవాలి. సో అలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగారు కాబట్టి వాళ్ళు ఎవరితోనూ కాంటాక్ట్ లో ఉండరు, టచ్ లో ఉండరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో దట్స్ ది రీజన్ దే ఆర్ షై. అండ్ కంట్రీ మొత్తం అలానే ఉంది కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది రావద్దని చెప్పేసి దే హ్యావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ థింగ్స్, ఇన్వెంటింగ్ థింగ్స్ అకార్డింగ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను రెస్టారెంట్స్ కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు సెల్ఫ్ గా ఒక్కొక్కళ్ళకి విడిగా చైర్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ 1 చైర్ per person. 2-3 కూర్చునేలా కాకుండా ఎవరి పనాలు చేసుకునేలా దే డిజైన్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ దట్స్ హౌ ఇట్స్ ఫాలోయింగ్ ద ఇదే సేమ్ ఫాలో అయ్యి అలా కంటిన్యూ అయిపోయింది కాబట్టి దే ఆర్ షై అండ్ ఇంట్రోవర్ట్స్. If suppose I visit to Japan, what places do you suggest me? ఓకే, ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ టోక్యో. టోక్యోలో అందరూ టోక్యో టవర్ కి వెళ్తారు, కానీ దాని పక్కనే ఉన్న వరల్డ్స్ టాలెస్ట్ టవర్ టోక్యో స్కై ట్రీకి ఎవరు వెళ్ళరు. సో ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ టు విజిట్ టోక్యో స్కై ట్రీ, విచ్ ఇస్ ది లార్జెస్ట్ టవర్, టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. అండ్ లేటర్ విజిట్ ఓన్లీ టోక్యో టవర్. అది నెక్స్ట్ వచ్చేసి షిబుయా క్రాసింగ్, షింజుకు. ఎగ్జాక్ట్ జపాన్ వైబ్ రావాలి, ఆ టోక్యో వైబ్ రావాలి అనుకుంటే అలాంటి ప్లేసెస్. నెక్స్ట్ గోకార్టింగ్ ఇస్ స్పెషల్లీ నోన్ ఫర్ జపాన్. సో గోకార్టింగ్ టోక్యోలో చేయొచ్చు, చాలా ఫన్ ఉంటది. ఆ గోకార్టింగ్ చేస్తూ దే కెన్ విజిట్ షిబుయా, షింజుకు అండ్ గిన్జా అండ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో టోక్యో అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేసికల్లీ అందరూ ఒసాకా, క్యోతో, నారా ఇవి ప్లాన్ చేసుకుంటారు. బట్ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు విజిట్ ప్లేసెస్ లైక్ నగోయా, నిగాతా, హిరోషిమా, నాగసాకి. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ దట్ జపాన్ హ్యావ్. సో చూడటానికి జపాన్ ఇస్ అ స్మాల్ కంట్రీ, బట్ అలా అనిపించదు. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ అనమాట. చాలా ప్లేసెస్ ఉంటాయి. సో టోక్యో is similar to Osaka. So I would suggest people not to go Osaka because Osaka is almost similar to Tokyo. Kabatti Osaka ni skip cheskoni Kyoto is a countryside village part of Japan. So village side చూడాలి, జపాన్ యొక్క ట్రెడిషనల్ ప్లేసెస్ ని చూడాలి క్లియర్ గా అని అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ క్యోతో అండ్ నారా డియర్స్ ఉంటాయి అనమాట. ద డియర్స్ విల్ బో. జపనీస్ వాళ్ళు బో చేస్తారు కదా, సో అక్కడ డియర్స్ కూడా బో చేస్తాయి అనమాట. సో అక్కడ కూడా అది కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ నిగాతా, నగోయా. నెక్స్ట్ వింటర్స్ లో స్నో మంకీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడం. సో యా, దీస్ ఆర్ ద ప్లేసెస్ ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్. ఆల్సో కరుయిజావా అండ్ ఇజు, నెక్స్ట్ ఇజు పెనిన్సులా, అండ్ దేర్ ఆర్ అదర్ ప్లేసెస్ ఆల్సో. అండ్ if anyone are interested about the travel, they can just come through my page and they can check. I suggested everything like what is good and what is bad, what to ignore, what to do, etc. So yeah. Starting లో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా జపాన్ వెళ్ళినప్పుడు, లైక్ లాంగ్వేజ్ కానీ ఫుడ్ కానీ? Food was the main problem when I was in Japan. So starting లో ఫస్ట్ 2 things అన్నమాట. ఒకటి ఎవరు లేకపోవడం, ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మనతో ఉండరు. మాకు సపరేట్ గా ఒక్కొక్కళ్ళకి ఒక రూమ్ ఇచ్చారనమాట. సో కొంచెం ఒక్కళ్ళే ఉండడానికి అలవాటు పడడానికి టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్. ఇంకా నేను ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ difficult to survive in Japan because
there are Indian restaurants, but they are a bit expensive అన్నమాట. సో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ గా ఇండియన్ టేస్ట్ ఉండదు, బట్ వీ కెన్ ఈట్, బాగుంటుంది టేస్ట్ అయితే. సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జపాన్ లో ఇండియన్ రెస్టారెంట్స్ పెరుగుతా ఉన్నాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, సపరేట్ గా స్టేట్ కి అకార్డింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ కి పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. బట్ నేను వెళ్ళినప్పుడు అయితే నాకు తెలియదు కాబట్టి ఫుడ్ కి తర్వాత బయటికి వెళ్ళడానికి కొంచెం భయంగా అలా ఉండేది అనమాట. ఒక 3 months వరకు లాంగ్వేజ్ ఇష్యూ చాలా ఉండింది. ఈవెన్ ఆఫ్టర్ యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేటర్స్, పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ వాస్ సేయింగ్, ఐ వాస్ టెల్లింగ్ టు దెమ్. సో అలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత అన్ని నేర్చుకుని అర్థం చేసుకొని మాట్లాడగలిగిన టైం వచ్చినప్పుడు అప్పుడు మంచిగా I was able to survive. What is the process for masters in Japan? Actually క్వశ్చన్ చాలా మంది అడిగింది నన్ను. యాక్చువల్ గా మాస్టర్స్ కి చాలా వేస్ ఉన్నాయి. అందులో నాకు తెలిసిన వే ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాస్టర్స్ చేయాలి, ఆల్రెడీ నా ఫ్రెండ్ వాసు అని చెప్పేసి ఒక అబ్బాయి మాస్టర్స్ కి వెళ్ళాడు. హీ ఫినిష్డ్ హిస్ 1 year there అండ్ హీ టోల్డ్ మీ దట్ తను ఎలా వెళ్ళాడో తన జర్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడో అదే మీకు చెప్తాను. సో ఆల్రెడీ జపాన్ లో యూనివర్సిటీస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో ఆ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళని పరిచయం చేస్తారనమాట. ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నారని చెప్తే దే విల్ గివ్ ద పర్మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ చేయమని అడుగుతారు. మెయిల్ చేయమని అడిగి ఇది ల్యాబ్ లో రీసెర్చ్ లను ఉంటాయి అనమాట. ఈ ఒక రీసెర్చ్ శాంపుల్ ని మనం ముందే ఒక ఏదైతే రీసెర్చ్ ఉంటది కదా నార్మల్ గా ల్యాబ్స్ లో, సో ఆ రీసెర్చ్ కి సంబంధించిన ఏదన్నా ఒక శాంపుల్ రీసెర్చ్ చేసి వాళ్ళకి మెయిల్ పంపిస్తే ఆ యూనివర్సిటీ లెక్చరర్ అవని ప్రొఫెసర్ అవని he or she has to get impressed by this research. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే అన్ని ప్రాసెస్ అంతా they'll take up and they'll take care of everything. So yeah, ఇది one of the way అన్నమాట. సో అంటే ఆల్రెడీ జపాన్ వెళ్ళిన వాళ్ళని కన్సిడర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 years జపాన్ లో ఉన్నాను, నేను మాస్టర్స్ చేస్తున్నాను అంటే నాకు ఎవరైనా తెలిసిన అమ్మాయి ఇండియాలో ఉందనుకుంటే ఐ విల్ రికమెండ్ హర్. సో రికమెండేషన్స్ విల్ మోస్ట్లీ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టర్స్. యా, నేను పోస్ట్ చేస్తాను వీడియో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్ గా. ఇది యాక్చువల్ గా ఇట్స్ అ బిగ్ థింగ్ టు ఎక్స్ప్లెయిన్, చాలా ఉంటాయి ఇందులో. సో యా, యాక్చువల్లీ లైక్ ఐఎమ్ ఆర్ట్ స్టూడెంట్, సో యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కి జపాన్ కి రావచ్చా టు లెర్న్, అంటే మాస్టర్స్ కోసం కానీ బ్యాచిలర్స్ కోసం? ఐ థింక్ దేర్ ఆర్ సోర్సెస్ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సోర్సెస్ ఉన్నాయి యానిమే మీద అండ్ విఎఫ్ఎక్స్ డిజైనింగ్ వీటన్నిటి మీద ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వే, బట్ ఐ విల్ టెల్ యూ సూన్ అబౌట్. లైక్ యూజువల్ గా ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సచ్ క్వశ్చన్స్, ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ టు డూ సెల్ఫ్ సర్చ్. సెల్ఫ్ గా రీసెర్చ్ చేసుకోవాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్, ఆల్సో జపనీస్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అందులోకి వెళ్ళి ఒకసారి ఆస్క్ దెమ్ టు రీడ్ ఆర్ ఆస్క్ దెమ్ టు అండర్స్టాండ్ ద కంటెంట్, అకార్డింగ్లీ దే విల్ గెట్ ద ఆన్సర్. లైక్ ఇప్పుడు నేనున్న ఫీల్డ్ అనేది వర్కింగ్ ఫీల్డ్, సో మాస్టర్స్ రిలేటెడ్ అయితే ఐ కెన్ టెల్ బికాస్ ఐ హ్యావ్ సచ్ పీపుల్ అరౌండ్. బట్ అనిమే విఎఫ్ఎక్స్ రిలేటెడ్ నాకు ఐడియా లేదు, బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ రిలేటెడ్ టు ఇట్. యా, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్, but I don't know the way. That's what I'm telling. There are chances. Yeah. Can you teach any 2 words in Japan? Japanese? Yeah. Okay. Anything. Like what do you want? Anything randomly. Okay. So if you want to tell your name in Japanese, you have to say Watashi wa and your name Watashi wa Satvik this. Okay. So Japanese people usually end up everything with this. Utsukare-sama this. Like that they'll end everything with this. So Watashi wa Jhansi this. Next. Thank you. If you want to say thank you, you would say Arigato gozaimasu. Arigato gozaimasu. Yeah. Arigato is the word which we use for friends. Like you are my friend, I would say simply Arigato Satvik. But if in case formally vellali పెద్దవాళ్ళు అనుకోండి Arigato gozaimasu అని చెప్పు. Okay. Yeah. When did you start this content creation? Before going to Japan or no, already after going to Japan I was feeling alone. Actually I was feeling so depressed, so I want to have some deviations. So I started traveling and suddenly
suddenly I got an idea of doing content in English. So I started doing my content in English లో చేసినప్పుడు పెద్దగా రీచ్ లేదు, బట్ పేజ్ వాస్ ఫైన్. ఐ మీన్ అంత గ్రోత్ లేదు, బట్ ఓకేగా ఉంది. సరే, సమ్మన్ సజెస్టెడ్ మీ టు స్టార్ట్ డూయింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. సో ఊరికే ఒక రాయేద్దాం అని చెప్పి తెలుగులో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మన వాళ్ళు జపాన్ లో మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దే స్టార్ట్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారనమాట. అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్. Did you face any negativity through social media? No, అంత హేట్ లేదు. ఐ మీన్ ఇప్పటిదాకా నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను కదా, అందరూ అక్క అక్క అని మాట్లాడతారు, చాలా అభిమానిస్తారు. సో ఇప్పటిదాకా అంత హేట్ లేదనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. జపాన్ గురించి బెస్ట్ ఎటిక్వెట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. బెస్ట్ ఎటిక్వెట్ దట్ యూ కెన్ సీ ఇన్ జపాన్ అని చెప్పేసి జపాన్ ట్రైన్స్ గురించి నేను కొంచెం పొగుడుతూ చెప్పాను. ఆ ఒక్క వీడియోకి మాత్రం దేశద్రోహులు అది ఇదని పెద్ద పెద్ద మాటలు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి. సో నేను అవేం పట్టించుకోలేదు. బట్ వాళ్ళ వే ఆఫ్ మైండ్ థాట్ అండ్ థాట్ ప్రాసెస్ అనేది నాకు నచ్చలేదు. అంటే దే వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, బట్ దట్స్ ఫైన్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్. వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను వదిలేశాను. బట్ దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో వేర్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ హేట్. దట్స్ బికాస్ జపాన్ ఎక్కువ పొగిడేసాను అనమాట. జపాన్ ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అని చెప్పి. సో దట్స్ ద ఓన్లీ వీడియో దట్ మేడ్ అది బాగా వర్స్ అయిపోయింది. బట్ దట్స్ ఫైన్. ద ఇంటెన్షన్ వాస్ టు షో హౌ డిసిప్లిన్ పీపుల్ ఆర్. యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఉంటుంది అనమాట. యు ఆర్ గివింగ్ ద ఇండియన్ ఫుడ్ టు ద జపానీస్ గర్ల్. దట్ రీల్ వాస్ సో క్యూట్. Okay. Yeah. So are you talking about Filipinos or Japanese? Like I have two videos. పూతరేక్ ఒకటి, తర్వాత పూర్ణం బూరెలు ఉంటాయి కదా ఒకటి. పూర్ణం బూరెలు. Yeah. She is Mayo Japan actually. She is a amazing Instagram influencer. She has 3 million subscribers in YouTube and 7 lakh people in Instagram. So she was a good friend of me in Japan. కాబట్టి ఆవిడ్ని ఇన్వైట్ చేశాను లంచ్ కి. She is a lover of biryani. So we prepared her biryani and పూర్ణం బూరెలు కూడా చేశాను అనమాట. సో షీ వాజ్ ఆన్ డయట్ యాక్చువల్లీ. నేను తినను అంటే we forced her to taste it and that's how it went. She really loved it. మన ఫుడ్ అంటే ఎగబడతారు కదా ఎవరైనా, వాళ్ళకి బాగా నచ్చింది. Okay. Thank you for giving me opportunity. Most welcome. Thank you.